జై వాసవి, జై వాసవి. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా మంచి శుభ పరిమాణం. ఎందుకంటే రాక్షస పాలన పోయి ఈరోజు రాముడు పాలన వచ్చింది. ఇదంతా మరి ప్రజలందరికీ కూడా తెలుసు. గత 5 సంవత్సరాల నుంచి రాక్షస పాలనలో ప్రతి ఒక్కరూ, అన్ని వర్గాల వారు, అన్ని వ్యాపార సంస్థల వారు ఎన్ని కష్టాలు పడ్డారో ఈరోజు ఈ యొక్క రాక్షస పాలన అంతమైంది. ముఖ్యంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వారు ప్రమాణ స్వీకారం చేసే శుభ సందర్భంగా మేము ఇక్కడ సౌస్పేటలోని శ్రీ ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ తరఫున సౌస్పేట పప్పులీతి నందు వారి యొక్క ప్రమాణ స్వీకారం సందర్భంగా మేము ఇక్కడ బాణసంచా కాల్చి అలాగే కేక్ కట్ చేయడం జరిగింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి మేము రుణపడి ఉంటాం. రాష్ట్రంలో 164 సీట్లు ప్రజలు వారికి మద్దతు తెలిపి ఎమ్మెల్యేలుగా గెలిపించడం జరిగింది. ఈ 164 సీట్లలో కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించడం జరిగింది. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వారి నమ్మకాన్ని, ప్రజల నమ్మకాన్ని, అందరి నమ్మకాన్ని కూడా వారు గ్రహించి ప్రతి ఒక్కరికి కూడా సుపరిపాలన అందిస్తారని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు రాష్ట్రంలో మా ఆర్యవైశ్యులు ఎగ్జిట్ పోల్స్ రిపోర్ట్ ప్రకారం 80% మంది తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసి గెలిపించడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారు దాన్ని గమనించి దృష్టిలో ఉంచుకొని మాకు 2 సీట్లు కేటాయించిన 2 సీట్లు ఆర్యవైశ్య మహాసభలో మరి ఆర్యవైశ్యులు ఇద్దరు ఇచ్చిన 2 సీట్లు గెలిచినా కానీ మమ్మల్ని ప్రత్యేకించి మా ఆర్యవైశ్యులకి టీజీ భరత్ గారికి ఈరోజు మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకొక పరిణామం ఏమంటే నెల్లూరు పట్టణం అభివృద్ధి చెందే విధంగా నెల్లూరులో ఇద్దరికి అభివృద్ధి దానం రామనారాయణ రెడ్డి గారికి, పొంగూరు నారాయణ గారికి, వారిద్దరికి కూడా వారు మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. నెల్లూరుకి మంచి శుభపరిణామం వచ్చింది. వారిద్దరు గారి మినిస్టర్లుగా ఈ 5 సంవత్సరాలు కొనసాగించి నెల్లూరు జిల్లాలో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని, సంక్షేమ కార్యక్రమాన్ని అలాగే అభివృద్ధి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తారని, రోడ్లు కానివ్వండి మిగతా ఏ కార్యక్రమానికి పొంగూరు నారాయణ గారికి ఇద్దరికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ చీఫ్ ఆర్గనైజర్. ఈరోజు మనకు స్వాతంత్రం వచ్చినట్టుగా ఉంది. యాక్చువల్గా మనం 2014లో విడిపోయినా కూడా 5 సంవత్సరాల్లో ఒక గాడిలో పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు. గత 5 సంవత్సరాల్లో మన ఆంధ్రప్రదేశ్ ఎంతో వెనకబడిపోయింది. అన్ని రకాలుగా కూడా అన్ని వర్గాలు కూడా చాలా మంది ఇబ్బంది పడ్డారు. ముఖ్యంగా వ్యాపార వర్గాలు చాలా ఇబ్బంది పడ్డారు. కానీ ఈరోజు ప్రతి ఒక్కళ్ళకు అదేదో స్వాతంత్రం వచ్చినట్టుగా ప్రతి ఒక్కరు కూడా ఫీల్ అవుతున్నారు. ఒక్క నెల్లూరులోనే కాదు, ఆంధ్రప్రదేశ్లోనే కాదు, యావత్ ప్రపంచంలో ఉండే
తెలుగు వారందరూ కూడా ఈరోజు చాలా సంతోషపడుతున్నారు. ఈరోజు నెల్లూరు అభివృద్ధి చెందాలంటే అభివృద్ధి అంటే నారాయణ, నారాయణ అంటే అభివృద్ధి. ఆ నినాదంతో నారాయణ గారు ఇదివరకు చాలా అభివృద్ధి చేస్తున్నారు. ఈ రోజు కూడా ఆయన నెల్లూరుకి అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఆయన ముందుకు వచ్చున్నారు. ఆయనకు తోడుగా ఈ రోజు మనకు ఆనవ రామరారెడ్డి గారికి కూడా ఇవ్వడము, ఆయనకు రాజకీయంగా ఎంతో అనుభవం ఉంది. వారి అనుభవం కూడా మన జిల్లాకైతేనేమి మన రాష్ట్రానికైతేనేమి చాలా ఎంతో అవసరము. కాబట్టి మేమందరం కూడా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞత తెలియపరుస్తున్నాము. అట్లే టీజీ భరత్ గారికి కూడా మాకు ఆర్యవై సంఘానికి పెద్ద దిక్కు టీజీ వెంకటేష్ గారు, ఆయన కుమారుడికి ఈ రోజు మంత్రి పదవి రావడం కూడా మేమందరం కూడా చాలా సంతోషిస్తున్నాము. వారికి మా చంద్రబాబు నాయుడు గారికి మా ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము.